జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సంకల్పము దృక్పథం అనేటటువంటి కీలకమైనటువంటి అంశాల గురించి తెలుసుకున్నారు. ఈరోజు జ్ఞాన సేవలు అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి మానవ జీవిత సంకల్పం ఏమిటి? మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించడమే. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం అయ్యేటట్లయితే జీవభావం సమూలంగా కరిగిపోతుంది. అప్పుడు దివ్యత్వాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. దివ్యత్వంలో జీవించే వ్యక్తికి జీవభావం ఉండదు, దేహం మాత్రం ఉంటుంది. అటువంటి దేహం ద్వారా సమాజానికి విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ లోకోద్ధరణ కోసం తమ జీవితాన్ని పూర్తిగా కేటాయించి అంతిమంగా దేహత్యాగం చేసి భగవంతుడిలో సునాయాసంగా ఐక్యం కావటం జరుగుతుంది. వేదాంత పరిభాషలో దానినే ముక్తి లేక మోక్షం అంటారు. అయితే ఒకసారి గురు సందేశాల పరంపరను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. 126వ గురు సందేశం ఏమిటంటే సప్తకోశ శుద్ధి. మానవ దేహంలో అత్యంత కీలకమైనటువంటి స్థావరాలు 7 ఉన్నాయి. వానిలో 5 వెన్నుబాము మీద ఉన్నాయి, 2 మెదడు ప్రాంతంలో ఉన్నాయి. 5 + 2 7. వాటిని సప్తకోశాలు అంటారు, సప్త చక్రాలు అంటారు, 7 అంతస్తులని కూడా అంటారు. 126వ గురు సందేశం నుండి ఇప్పటి వరకు వాటిని గురించే తెలుసుకుంటూ వస్తున్నాం. ముందు అన్నమయ కోశం, తర్వాత ప్రాణమయ కోశం, ఆ తర్వాత మనోమయ కోశం, ఆ తర్వాత విజ్ఞానమయ కోశం, ప్రస్తుతం ఆనందమయ కోశం కొనసాగుతుంది. ఈ ఆనందమయ కోశంలో కూడా ముందు ఆర్థిక సేవలు, భౌతిక సేవలు, ఆరోగ్య సేవలు, వైద్య సేవలు, సామాజిక సేవలు, ఆ తర్వాత మాతృత్వ సేవలు, మాతృసేవలు, వీటి గురించి తెలియజేస్తూ వస్తున్నాం. అంటే ఆనందమయ కోశం చాలా కీలకమైంది, విశుద్ధ చక్రం చాలా కీలకమైంది. విశుద్ధ చక్రం ఎవరికైతే చైతన్యవంతం అవుతుందో వాళ్ళల్లో హృదయమట్టం వికసిస్తుంది. కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు వెల్లువిరుస్తాయి. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. నాయకత్వపు లక్షణాలు వస్తాయి. నా నుండి సమాజానికి ఏమిటనేటటువంటి భావన కలుగుతుంది. అదే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి మూలమవుతుంది, పునాది అవుతుంది. అయితే ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో ఒక భాగంగా హృదయ మట్టం వికసించటం వల్ల సమాజానికి నా వంతు ఏం చేయాలి అనేటటువంటి అంశాలలో ఈరోజు మీరు మరొక కీలకమైనటువంటి విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అదేమిటంటే జ్ఞాన సేవలు. జ్ఞాన సేవలు. జ్ఞానం అంటే ఏమిటి? నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్ అంటే తెలుసుకోవటం. దేన్నైతే మనం తెలుసుకుంటామో దాన్ని మొత్తాన్ని జ్ఞానం అంటారు. తెలుసుకున్నది అంతరంగంలో భద్రపరచబడుతుంది. దాన్నే విజ్ఞానం అంటారు. జ్ఞానానికి విజ్ఞానానికి సంబంధం ఏమిటి? వ్యత్యాసం ఏమిటి? జ్ఞానం అనేది అనంతం, విజ్ఞానం అనేది ఒక వ్యక్తికి, వ్యక్తి జీవితానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి అంతరంగంలో ఏదైతే నిక్షిప్తం అవుతుందో, రికార్డ్ అవుతుందో అదే విజ్ఞానం అవుతుంది. అందువల్ల జ్ఞానం అనంతమైనప్పటికీ ఏదైతే మన అంతరంగంలో రికార్డ్ అవుతుందో అదే మనకు ఉపయోగపడుతుంది.
అసలు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? మన విశ్వాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే, దాని గురించి లోతుగా అధ్యయనం చేసేటట్లయితే, ఈ విశ్వం మొత్తంలో సూక్ష్మాతి సూక్ష్మమైంది శుద్ధ చైతన్యం. వేదాంత పరిభాషలో దాన్నే పరమాత్మ అంటారు. ఆ పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనది, స్వచ్ఛంగా ఉంటుంది. దానికి ఆకారం కానీ, రూపం కానీ, గుణం కానీ ఉండవు. అది కంటికి కనిపించేది కాదు, రుచి చూసేది కాదు, స్పృశించేది కాదు, వాసన చూసేది కాదు, తడిపేది కాదు, విభజించేది కాదు, దహించేది కూడా కాదు. ఇంతవరకు ఎవ్వరూ ఆత్మను భౌతిక నేత్రాలతో చూడలేదు, భవిష్యత్తులో కూడా చూసే అవకాశమే లేదు. దానిని అనుభవించగలమే కానీ నిరూపించడం సాధ్యం కాదు. అటువంటి ఆత్మకు, శుద్ధ చైతన్యానికి సంబంధించినటువంటి జ్ఞానం మొత్తాన్ని కూడా ఆత్మజ్ఞానం అంటారు. అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందేటటువంటి మార్గాన్ని ఆధ్యాత్మిక మార్గం అంటారు. కాబట్టి విశ్వం మొత్తంలో అత్యంత సూక్ష్మమైనది ఏమిటంటే శుద్ధ చైతన్యం. ఆ శుద్ధ చైతన్యం దశల వారీగా రూపాంతరం చెంది ఒక శక్తిగా మారుతుంది. అంటే శుద్ధ చైతన్యం శక్తి కాదు, అది స్వచ్ఛమైనటువంటి అనంతమైనటువంటి చైతన్యమే. దాన్ని ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటారు. శుద్ధ చైతన్యం అంటే ప్యూర్ కాన్షియస్నెస్ అంటారు. అటువంటి శుద్ధ చైతన్యం దశల వారీగా ఘనీభవనం చెందిందనుకోండి, అది శక్తిగా రూపాంతరం చెందుతుంది. అందుకే నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను, భగవంతుడి శక్తి కాదు, వ్యక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కూడా కాదు. భగవంతుడు అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. అది రూపాంతరం చెందడం ద్వారా శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తినే విశ్వశక్తి అంటారు, విశ్వ ప్రాణశక్తి అంటారు, కాస్మిక్ ఎనర్జీ అంటారు, ప్రాణిక్ ఎనర్జీ అని కూడా అంటారు. శుద్ధ చైతన్యం శక్తిగా మారినంత వరకు స్వచ్ఛంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. అది నిరాకారం, నిరంజనం, నిర్గుణం. శక్తిగా రూపాంతరం చెందిన తర్వాత అది మార్పులు చెందుతుంది. మార్పులు చెంది సంకల్ప శక్తిగా మారుతుంది. ఎప్పుడైతే సంకల్ప శక్తి ఏర్పడిందో దానిలో ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం నెరవేరటం కోసం అది ఒక వస్తువును తయారు చేసుకుంటుంది, ఆకారాన్ని తయారు చేసుకుంటుంది. సంకల్పము ప్లస్ ఆకారం రెండు కలిసే అనుకోండి, అది అహంకారం అవుతుంది. సంకల్పం నెరవేరేంత వరకు ఆకారం తప్పనిసరిగా అవసరం అవుతుంది, ఆకారం కొనసాగుతుంది. సంకల్పం నెరవేరిందనుకోండి, ఆకారం యొక్క అవసరం ఉండదు కదా, అది కరిగిపోతుంది. ఈ ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాత్మకమైన పదార్థం ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి సంకల్పం ప్లస్ పదార్థంతో కూడినటువంటి ఆకారం ఈక్వల్ అహంకారం. మానవ జీవితం కూడా అదే తరహాలో ఉంటుంది. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంకల్పాలు, కోరికలతో ఉన్నటువంటి రెండు అర్ధబీజాల కలయికతో పరిపూర్ణమైనటువంటి బీజం ఏర్పడుతుంది. దాన్నే కారణ శరీరం అంటారు. ఎప్పుడైతే కారణ శరీరం ఏర్పడిందో ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి సంకల్పాలను నెరవేర్చుకోవటం కోసం అది ఒక ఆకారాన్ని తయారు చేసుకుంటుంది.
ఎటువంటి ఆకారం ద్వారానైతే తన సంకల్పాలు కోరికలు నెరవేరుతాయో అటువంటి ఆకారాన్ని తయారు చేసుకుంటుంది. ఆకారం ఎంతవరకు కొనసాగుతుంది? సంకల్పం ఉన్నంత వరకు ఆకారం తప్పనిసరిగా అవసరమవుతుంది, కొనసాగుతుంది. సంకల్పం నెరవేరిందనుకోండి, ఆకారం యొక్క అవసరం ఉండదు కదా, అప్పుడు ఆకారం కరిగిపోతుంది. సంకల్పం ఉంటేనే ఆకారం కొనసాగుతుంది. సంకల్పం లేకుండా ఆకారం కొనసాగే ప్రసక్తి లేదు. అయితే జీవుడు అంటే ఎవరు? జీవుడు అంటే తల్లిదండ్రుల యొక్క జీవిత ప్రణాళికతో కూడినటువంటి, కోరికలు సంకల్పాలతో కూడినటువంటి ఒక సూక్ష్మ శరీరం. ఈ జీవుడు తన కోరికలు సంకల్పాలు నెరవేరటం కోసం భౌతిక శరీరాన్ని తయారు చేసుకుంటాడు. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి? ప్రాణశక్తి యొక్క రూపాంతరమే జ్ఞానం. ప్రాణశక్తి అనేక రకాలుగా రూపాంతరం చెందుతుంది. కోరికలు, ఆశయాలు, ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు వగైరా వగైరా. ఇటువంటి ప్రాణశక్తి విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది. ఎక్కడైతే ఆకారం ఉంటుందో అక్కడ సంకల్పం ఉంటుంది. సంకల్పం నెరవేరేంత వరకు ఆకారం తప్పనిసరిగా కొనసాగవలసిందే. ఆ విధంగా విశ్వమంతా సంకల్పాలమయం. వ్యష్టి మేధస్సులన్నీ కలిసి సమిష్టి మేధస్సుగా రూపాంతరం చెందుతాయి. అందువల్ల సమిష్టి మేధస్సు ఏర్పడటానికి మూల కారణం అనూహ్యమైన సంఖ్యలో ఉన్నటువంటి వ్యష్టి మేధస్సులే. అటువంటి సమిష్టి మేధస్సులు అనూహ్యంగా ఉండి అవన్నీ జ్ఞానంగా రూపాంతరం చెందుతాయి. కాబట్టి జ్ఞానం అంటే సమాచారం, జ్ఞానం అంటే ఆలోచనలు, జ్ఞానం అంటే సంకల్పాలు, జ్ఞానం అంటే ప్రణాళికలు, పథకాలు వగైరా వగైరా. మానవ జీవితం జీవభావంతో మొదలవుతుంది. ఆ జీవభావాన్ని కరిగించుకోవటం కోసం జీవుడు శరీరాన్ని తయారు చేసుకుంటాడు. ఆ శరీరం పుట్టుక నుండి మరణం వరకు కొనసాగుతుంది. పుట్టుక నుండి మరణం వరకు ఈ శరీరం ఏం చేస్తుంది? సమాచారాన్ని సేకరిస్తూనే ఉంటుంది. అదే సమయంలో అంతరంగం నుండి సమాచారాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. సమాచారం లోపలికి వస్తూ ఉంటుంది, సమాచారం బయటికి వెళుతూ ఉంటుంది. అంటే జీవుడి ద్వారా ఆలోచనలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. జీవుడిలోనికి ఆలోచనలు ప్రవేశిస్తూ ఉంటాయి. సమాచారం బయటికి వెళుతూ ఉంటుంది, సమాచారం లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ విధంగా మానవ మేధస్సు సమాచార కేంద్రంగా పనిచేస్తుంది. మానవ మేధస్సు ఒక ట్రాన్స్మిషన్ సెంటర్గా పనిచేస్తుంది. ఇటువంటి అవకాశం ఒక్క మానవ జాతిలో మాత్రమే ఉంది, మిగతా జాతులలో లేదు. ఎందువలన? వృక్షాలలో జీవ చైతన్యం మాత్రమే ఉంది, జంతువులలో ఇంద్రియ చైతన్యం మాత్రమే ఉంది. కానీ ఒక్క మానవ జాతిలో మాత్రమే మనో చైతన్యం, బుద్ధి చైతన్యాలు ఉన్నాయి. మానవ జాతికి మాత్రమే తమను గురించి, ప్రకృతిని, విశ్వాన్ని గురించి సమూలంగా అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. అందుకు మూల కారణం జ్ఞానమే. జ్ఞానం అంటే సమాచారం,
జ్ఞానం అంటే ఆలోచనలు, జ్ఞానం అంటే చైతన్యం, జ్ఞానం అంటే ప్రజ్ఞ. జ్ఞానం అనేది మనసుకు సంబంధించి ఉంటుంది. మనసు అనేది సంకల్ప వికల్పాలతో కూడి ఉంటుంది. సంకల్పము జ్ఞానమే, వికల్పం కూడా జ్ఞానమే. విశ్వంలో మనం దేన్ని గురించి తెలుసుకుంటున్నామన్నా అందుకు మూల కారణం జ్ఞానమే. జ్ఞానం లేనిది, జ్ఞానం కానిది, జ్ఞానానికి భిన్నమైనది, వేరైనది, అతీతమైనది ఈ విశ్వంలో లేనే లేదు. అందుకే భగవంతుడు అనంతమైతే జ్ఞానం కూడా అనంతమే కదా. కాబట్టి భగవంతుని గురించి మనం తెలుసుకోవాలంటే అందుకు జ్ఞానం అవసరమే కదా. మనల్ని గురించి మనం తెలుసుకోవాలన్నా, సమాజము, ప్రపంచము, ప్రకృతి, విశ్వాల గురించి తెలుసుకోవాలన్నా, జీవితానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమం కొనసాగాలన్నా తప్పనిసరిగా అదంతా జ్ఞానానికి ప్రతిరూపమే అవుతుంది. కాబట్టి జ్ఞానం అనేది కంటికి కనిపించేది కాదు, కానీ అది కంటికి కనిపించేటటువంటి భౌతిక జగత్తును సృష్టిస్తుంది. ఆలోచనలకు రూపం ఉండదు, సంకల్పాలకు రూపం ఉండదు, ఆశయాలకు రూపం ఉండదు, కోరికలకు రూపం ఉండదు, కానీ అవన్నీ కూడా రూపనామాలను సృష్టిస్తూ ఉంటాయి. ఆ కోరికలు నెరవేరటానికి, ఆశయాలు, సంకల్పాలు నెరవేరటానికి తప్పనిసరిగా ఆకారాలు కావాలి కదా. ముందు సూక్ష్మం తయారవుతుంది, ఆ తర్వాత స్థూలాన్ని సృష్టించుకుంటుంది. కాబట్టి సూక్ష్మ శరీరం ముందు తయారవుతుంది, అది స్థూల శరీరాన్ని తయారు చేసుకుంటుంది. ఎటువంటి స్థూల శరీరం ద్వారానైతే తన కోరికలు, సంకల్పాలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు, పథకాలు నెరవేరుతాయో అటువంటి స్థూల శరీరాన్నే అది తయారు చేసుకుంటుంది. కాబట్టి విశ్వంలో ఏది జరుగుతున్నా, ఏది జరగాలన్నా, ఏది జరగబోతుందన్నా, ఎటువంటి కదలిక జరిగినా అందుకు మూల కారణం ఏంటి? జ్ఞానమే. ఈ జ్ఞానం కంటికి కనిపించేది కాదు, కానీ జ్ఞానం లేకుండా విశ్వం లేదు, జ్ఞానం లేకుండా భూమండలం లేదు, జ్ఞానం లేకుండా పంచభూతాలు, వృక్షాలు, జంతువులు లేవు, జ్ఞానం లేకుండా మానవుడు కూడా లేడు. అటువంటి జ్ఞాన సముపార్జనలో మానవ జాతి మిగతా జాతుల కన్నా ఉన్నతంగా ఉంది. అందువల్ల మానవుడు మిగతా జాతుల కంటే అన్ని విధాలా సున్నితంగా ఉన్నాడు. సున్నితంగా ఉండటం అంటే తనలో ఏం జరుగుతుందో, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోగలిగితే అదే సున్నిత తత్వం అవుతుంది. కాబట్టి ఏదైనా, ఎటువంటిదైనా అది జ్ఞానానికి సంబంధించింది. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, ఇదంతా జ్ఞానమే. మీ కళ్ళు పనిచేస్తున్నాయి, జ్ఞానమే. చెవులు పనిచేస్తున్నాయి, జ్ఞానమే. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జీవితంలో సంభవించేటటువంటి ప్రతి సంఘటన, సందర్భం, కదలిక, వగైరా వగైరా వంటివన్నీ కూడా జ్ఞానమే. ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడికి జ్ఞానానికి వ్యత్యాసం లేదు. భగవంతుడు ఎంతవరకు విస్తరించి వ్యాపించి ఉంటాడో జ్ఞానం కూడా అంతవరకు విస్తరించి ఉంటుంది, వ్యాపించి ఉంటుంది కదా. కాబట్టి భగవంతుడి నుండి జ్ఞానాన్ని వేరు చేసే అవకాశం లేదు. భగవంతుడిని గురించి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా జ్ఞానం కావాలి. జ్ఞానం ద్వారానే భగవంతుడి యొక్క ఉనికిని మనం గుర్తించగలుగుతాం. కాబట్టి మనలో ఉన్నటువంటి జ్ఞానమే
బయట ఉన్నటువంటి జ్ఞానాన్ని గుర్తించగలుగుతుంది. మనకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? జీవుడి ద్వారా వచ్చింది, సూక్ష్మ శరీరం ద్వారా వచ్చింది, మేధస్సు ద్వారా వచ్చింది, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలు అనబడేటటువంటి అంతఃకరణాల ద్వారా వచ్చింది. అటువంటి జీవుడు తయారు కావటానికి మూలం మరియు ఆధారం ఏమిటి? తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి జీవుళ్ళే. తండ్రిలో అర్ధబీజం ఉంది, తల్లిలో అర్ధబీజం ఉంది. అవి రెండు విడుదలయ్యాయి. పరిపూర్ణ బీజంతో ఉన్నటువంటి జీవుడు ఏర్పడ్డాడు. ఆ జీవుడికి మూలం మరియు ఆధారం ఏమిటంటే తల్లిదండ్రులే. ఈ విధంగా అనంతమైన కాలచక్రంలో అనూహ్యమైన సంఖ్యలో జన్మ పరంపరలు కొనసాగుతూ జ్ఞానం ఒక తరం నుండి మరొక తరానికి అందించబడుతూ వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే మానవ జీవితానికి, ప్రకృతి కదలికలకు, విశ్వ కదలికలకు అన్నింటికి మూలం మరియు ఆధారం ఏమిటంటే జ్ఞానమే. జ్ఞానం అంటే చైతన్యం, చేతనత్వం. ఇటువంటి చైతన్యం, చేతనత్వానికి మూల కారణం ప్రాణశక్తి. అటువంటి ప్రాణశక్తికి మూలం మరియు ఆధారం ఏమిటంటే పరమాత్మ. కాబట్టి ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటి? భగవంతుడే, పరమాత్మే, పరబ్రహ్మమే, శుద్ధ చైతన్యమే. ఎప్పుడైతే మనిషి సూక్ష్మత్వానికి వెళ్ళగలుగుతాడో ప్రకృతి సూత్రాలను, విశ్వ కదలికలను సునాయాసంగా అవగాహన గావించుకోగలుగుతాడు. కాబట్టి జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటే విశ్వం మొత్తం తెలిసిపోతుంది, ప్రకృతి మొత్తం అవగాహన అవుతుంది. అటువంటి జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలంటే కింద నుండి పై వరకు అన్ని చక్రాలను ఛేదించగలగాలి, శుద్ధి గావించుకోగలగాలి. మూలాధార చక్రం కన్నా స్వాధిష్టాన చక్రం సున్నితమైంది. స్వాధిష్టాన చక్రం కన్నా మణిపూరక చక్రం సున్నితమైంది. మణిపూరక చక్రం కన్నా అనాహత చక్రం సున్నితమైంది. అనాహత చక్రం కన్నా విశుద్ధ చక్రం సున్నితమైంది. మూలాధార చక్రం పంచభూతాలలో భూమికి సంబంధించి ఉంటుంది. స్వాధిష్టాన చక్రం జలానికి సంబంధించి ఉంటుంది. మణిపూరక చక్రం అగ్నికి సంబంధించి ఉంటుంది. అనాహత చక్రం వాయువుకి సంబంధించి ఉంటుంది. విశుద్ధ చక్రం శబ్దానికి సంబంధించి ఉంటుంది. మూలాధార చక్రం ఎముకలు, కండరాలకు సంబంధించి ఉంటుంది. స్వాధిష్టాన చక్రం నీటికి సంబంధించి ఉంటుంది, ద్రవాలకు సంబంధించి ఉంటుంది, విసర్జక వ్యవస్థకు సంబంధించి ఉంటుంది. శరీరంలో నీటి యొక్క మోతాదును నియంత్రించడంలో అది కీలక పాత్ర పోషిస్తుంది. మణిపూరక చక్రం అది జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఉంటుంది. అనాహత చక్రం అది ప్రసరణ వ్యవస్థకు, శ్వాస వ్యవస్థకు సంబంధించి ఉంటుంది. విశుద్ధ చక్రం అది హృదయానికి సంబంధించి ఉంటుంది. గుండె వేరు, హృదయం వేరు. గుండె భౌతికంగా అవయవం మాదిరిగా కంటికి కనిపిస్తుంది, కానీ హృదయం మాత్రం కనిపించదు. హృదయ స్పందన అంటే అది కంటికి కనిపించేది కానే కాదు. కాబట్టి జ్ఞానం అనేది అనంతంగా వ్యాపించి ఉంటుంది. మనం ఏది తెలుసుకుంటున్నామన్నా అదంతా జ్ఞానమే, సమాచారమే. మానవ దేహంలో ఇటువంటి సమాచారాన్ని సేకరించడానికి 5 వాకిళ్ళు ఉన్నాయి, 5 మార్గాలు ఉన్నాయి. అవి పంచ జ్ఞానేంద్రియాలు.
అవి కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఇవి బాహ్య ప్రపంచానికి బహిర్మార్గాలు, ద్వారాలు. ఇవి బాహ్య ప్రపంచపు సమాచారాన్ని లోపలికి చేరవేస్తూ ఉంటాయి. అదే సమయంలో మానవ దేహంలో పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇవి మూలాధార చక్రానికి సంబంధించి ఉంటాయి. ఇవి నిరంతరం పనులు చేస్తూ ఉంటాయి. 2 చేతులు, 2 కాళ్ళు, మరొకటి నోరు, ఆ తర్వాత మలనాంగం, జననాంగం. ఈ 5 అవయవాలు కూడా కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి. కర్మేంద్రియాలు కర్మలను ఆచరిస్తూ ఉంటాయి. సమాచారాన్ని సేకరించడం ద్వారా ఆ సమాచారం లోపలకు ప్రవేశించేటట్లయితే, భద్రపరచబడేటట్లయితే అవన్నీ కూడా సంస్కారాలు అవుతాయి. కర్మేంద్రియాల ద్వారా మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు పనులు చేస్తూ ఉంటాడు, కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. ఈ కర్మల ద్వారా అనుభవాలు వస్తూ ఉంటాయి. అటువంటి అనుభవాలన్నీ కూడా సంస్కారాల రూపంలో రికార్డు అవుతాయి. సమాచారానికి సంబంధించిన సంస్కారాలకి, అనుభవాలకు సంబంధించిన సంస్కారాలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, అనుభవాలు లోతుగా ఉంటాయి. సమాచారానికి సంబంధించినటువంటి సంస్కారాలు ఉపరితలంలో ఉంటాయి. అయితే కీలక రహస్యం ఏమిటంటే, కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, పంచ జ్ఞానేంద్రియాలు పని చేయాలన్నా, పంచ కర్మేంద్రియాలు పని చేయాలన్నా తప్పనిసరిగా జీవుడు ద్వారా ప్రేరణ కలగాలి. జీవుడు అంటే ఎవరు? జీవభావంతో జీవించేవాడినే జీవుడు అంటారు. అదే సూక్ష్మ శరీరం, అదే మేధస్సు, అదే అంతఃకరణాలు. జీవభావంతో జీవించేవాడినే జీవుడు అంటారు. జీవభావం అంటే ఏమిటి? ప్రకృతికి విరుద్ధమైనటువంటి అనవసరపు ప్రాపంచిక మిథ్యా సమాచారం. అది అనుభవాల రూపంలో ఉండొచ్చు, సమాచారం రూపంలో ఉండొచ్చు. అదంతా కూడా ఉపచేతన, అంతచేతన మనసులలో నిక్షిప్తమై ఉంటుంది, భద్రపరచబడి ఉంటుంది. అనవసరపు ప్రాపంచపు సమాచారం అంతా కూడా అంతరంగంలో భద్రపరచబడినందువల్ల మనిషి తన చుట్టూ సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ఆ సొంత ప్రపంచాన్ని మిథ్యా ప్రపంచం అంటారు. మిథ్యా ప్రపంచం ఏర్పడిందనుకోండి, మనిషి దివ్యత్వానికి దూరం అవుతాడు. తన చుట్టూ సొంత ప్రపంచం ఏర్పడ్డందువల్ల విశ్వవ్యాప్త భావనకు దూరం అవుతాడు. పరిమిత తత్వం ఉంటుంది, సొంత వ్యక్తిత్వం ఉంటుంది, సొంత ప్రణాళిక ఉంటుంది. అటువంటి జీవభావాన్ని కరిగించుకోవటం కోసమే జీవుడు పనులు చేస్తూ ఉంటాడు. జీవభావాన్ని కరిగించుకోవటం కోసమే జీవుడు పనులు చేస్తూ ఉంటాడు. ఆ జీవుడు పనులు చేయటానికి, ఆ జీవుడి ద్వారా పనులు జరగటానికి మూలం ఏంటంటే చేతన మనసు. ఆ చేతన మనసు పనిచేయటానికి మూలం మరియు ఆధారం ఏంటంటే అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు. ఈ సంస్కారాలు తల్లిదండ్రుల ద్వారా సంక్రమిస్తాయి. ఈ జన్మలో కూడా అదనంగా చేరుతూ ఉంటాయి. సంస్కారాల మోతాదు పెరుగుతూ ఉందనుకోండి, సొంత ప్రపంచం బలోపేతమవుతూ ఉంటుంది. సంస్కారాల మోతాదు తగ్గుతూ ఉందనుకోండి, సొంత ప్రపంచం బలహీనపడుతూ ఉంటుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది, విశ్వవ్యాపిత భావన ఏర్పడుతుంది. కాబట్టి జ్ఞానం అంటే ఏమిటి?
విశ్వంలో దేనికి సంబంధించిన సమాచారమైన జ్ఞానమే. అన్ని రకాల ఆలోచనలు జ్ఞానమే. జీవిత ప్రణాళిక మొత్తం జ్ఞానమే. జీవిత సమాచారం మొత్తం జ్ఞానమే. విశ్వంలో ఉన్నటువంటి చైతన్యం అంతా జ్ఞానమే. ఎటువంటి సమాచారం మనకు అందుతున్నా అదంతా జ్ఞానమే. కాబట్టి మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు సమాచారాన్ని సేకరిస్తూనే ఉంటాడు. ఆ సేకరించినటువంటి సమాచారానికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ విధంగా సమాచారపు మోతాదు పెరగవచ్చు, తగ్గవచ్చు. సమాచారపు మోతాదు పెరిగిందనుకోండి, మనిషి మాయలో ఉంటాడు. సమాచారపు మోతాదు తగ్గుతూ ఉందనుకోండి, మనిషి సత్యం వైపుకు పయనిస్తాడు. సత్యం వైపుకు పయనిస్తే జీవిత పరమార్థం నెరవేరుతుంది. మాయలో ఇరుక్కుంటే జీవిత పరమార్థం నెరవేరదు. కాబట్టి మనిషి చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా జ్ఞానమే. ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా జ్ఞానమే. జ్ఞానం అనేది మనిషి జీవితంలో, జీవన విధానంలో ఒక భాగం అవుతుంది. జ్ఞానం లేకుండా జీవితం లేదు, జీవన విధానం కూడా లేదు. అటువంటి జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకునేటట్లయితే జీవిత పరమార్థం నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. జ్ఞానాన్ని గురించినటువంటి అవగాహన లేకుండా జీవితాన్ని కొనసాగించేటట్లయితే మనిషి భౌతిక ప్రపంచపు మత్తులో ఇరుక్కొని పోతాడు. భౌతిక ప్రపంచంలో ఇరుక్కొని పోతే జీవభావం బలోపేతమవుతుంది, మాయ బలోపేతమవుతుంది. మనిషి భ్రమలో, భ్రాంతిలో, పిచ్చిలో, వెరిలో, వ్యామోహంలో ఉంటాడు. మాయలో జీవించడం అంటే ఏమిటి? భ్రమలో జీవించడం అంటే ఏమిటి? భ్రాంతిలో జీవించడం అంటే ఏమిటి? కంటికి కనిపించేటటువంటి స్థూల జగత్ యొక్క భిన్నత్వాన్ని వాస్తవంగా భ్రమించడమే మాయ. ఆలోచనలన్నీ వాస్తవాలు అనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాయలో ఉంటారు. ఆలోచనలు వాస్తవం అనుకున్నప్పుడు భౌతిక ప్రపంచం కూడా వాస్తవంగా భ్రమింపజేస్తుంది. అందరి సంఘటనలు, సన్నివేశాలు, కార్యక్రమాలన్నీ కూడా వాస్తవంగా కనిపిస్తాయి. ఎప్పుడైతే వాస్తవంగా కనిపిస్తాయో మనం వాటి వెంటబడతాం, వాటిలో ఇరుక్కొని పోతాం. ఎప్పుడైతే కనిపించేటటువంటి భౌతిక ప్రపంచం, దానికి సంబంధించిన సమాచారం అంతా వాస్తవం కాదు, నిరంతరం మారుతూ ఉంటుంది, అది మాయకు ప్రతిరూపమే, ప్రతిబింబమే అనేటటువంటి భావన కలుగుతుందో మనం జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వం. భౌతిక ప్రపంచానికి, అందరి సంఘటనలకు ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వం. అప్పుడేమవుతుంది? మనం భౌతిక ప్రపంచం అనేటటువంటి మత్తు నుండి బయటపడతాం. అప్పుడు ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రాణశక్తి స్థాయిని కూడా దాటి పరమాత్మ స్థితికి చేరగలుగుతాం. ఇది ఆధ్యాత్మిక రహస్యం అంటే. మనకి ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా మాయకు ప్రతిరూపమే. సమాచారం పెరుగుతుందంటే మాయ బలోపేతం అవుతున్నట్లే.
సమాచారం కరిగిపోతుందంటే మనిషి మాయ నుండి బయటపడుతున్నట్లే. సమాచారం పెరగటమా తగ్గటమా అనేది జీవభావాన్ని బట్టి ఉంటుంది, అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి ఉంటుంది. అంతరంగ సంస్కారాలు చెడుగా ఉంటే, నెగిటివ్గా ఉంటే మనిషి భౌతిక ప్రపంచంలో నెగిటివ్ సమాచారం కోసమే పరితపిస్తూ ఉంటాడు. ఉత్తమంగా ఉంటే మంచి సమాచారం కోసమే ఆరాటపడుతూ ఉంటాడు. ఈ రెండు రకాల సమాచారాలు కూడా జ్ఞానంలో ఒక భాగమే. ఎప్పుడైతే భౌతిక ప్రపంచంతో బంధాలు ఏర్పడతాయో జీవభావం కొనసాగుతూ ఉంటుంది. భౌతిక ప్రపంచంతో బంధాలను తెంచుకోగలిగితే, వదిలించుకోగలిగితే, కరిగించుకోగలిగితే తదనుగుణంగా జీవభావం కూడా కరిగిపోతూ ఉంటుంది. అయితే జీవభావాన్ని పెంచుకోవటమా కరిగించుకోవటమా, ఇది మానవుడు తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. జీవభావాన్ని పెంచుకునేటట్లయితే జీవుడి యొక్క బలం పెరుగుతుంది. భౌతిక ప్రపంచం అనేటటువంటి మత్తులో మనిషి పూర్తిగా ఇరుక్కుపోతాడు. జీవభావాన్ని కరిగించుకోవాలంటే, వదిలించుకోవాలంటే జ్ఞానాన్ని గురించినటువంటి అవగాహన ఉండాలి. ఎటువంటి జ్ఞానం అయితే అంతరంగాన్ని కలుషితం చేస్తుందో అది ప్రమాదకరమైనటువంటి జ్ఞానం. ఏ జ్ఞానం అయితే అంతరంగాన్ని శుద్ధి చేస్తుందో అది ఉపయోగపడేటటువంటి జ్ఞానం. భౌతిక ప్రపంచం నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది కాబట్టి మనం జీవుడి స్థాయిలో ఉండేటట్లయితే మార్పులు చెందేటటువంటి భౌతిక ప్రపంచపు సమాచారాన్ని వాస్తవంగా భ్రమిస్తాం, భావిస్తాం. అదే మనం జీవుడి స్థాయికి దాటి వెళ్ళగలిగితే జీవుడిని కూడా మాయగా భావిస్తాం. ఆ జీవుడికి సంబంధించిన సమాచారాన్ని కూడా మాయగా భావిస్తాం. జీవితాన్ని కూడా మాయగా భావిస్తాం. జీవుడిని, జీవిత సమాచారాన్ని, జీవితాన్ని ఎవరైతే మాయగా భావిస్తారో వారు పాత సంస్కారాలను సమూలంగా కరిగించుకోగలుగుతారు. నూతన సంస్కారాలు ఏర్పడకుండా జాగ్రత్త పడతారు. పాత సంస్కారాలు కరిగిపోతూ ఉండి క్రొత్త సంస్కారాలు ఏర్పడకుండా ఉంటే మనోభారం తగ్గుతుంది, అంతరంగం శుద్ధి అవుతూ ఉంటుంది. పాత సంస్కారాలు కరిగిపోకుండా మనిషి ప్రపంచం అనేటటువంటి మత్తులో ఇరుక్కొని పోయి ప్రణాళికలతోటి, పథకాలతోటి, గమ్యాలతోటి, లక్ష్యాలతోటి నిరంతరం శ్రమిస్తూ ప్రాపంచిక విషయవాంఛలలో పూర్తిగా ఇరుక్కొని పోయేటట్లయితే సంస్కారాల మోతాదు పెరుగుతూ ఉంటుంది. సంస్కారాల మోతాదు పెరిగేటట్లయితే తదనుగుణంగా మనోభారం కూడా పెరుగుతుంది. మనోభారం పెరిగితే మనిషి ఆరోగ్యాన్ని కోల్పోతాడు, ఆయుష్ కుదించబడుతుంది, అశాంతి ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. మనోభారం తగ్గే కొలది సూక్ష్మ శరీరం సమూలంగా శుద్ధి అవుతూ ఉంటుంది. తదనుగుణంగా స్థూల శరీరం కూడా ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా, తేజస్సుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఆధ్యాత్మిక సూత్రాలను జాగ్రత్తగా పాటించగలిగితే
ఆ విషయముల నుండి మనం పూర్తిగా బయటపడచ్చు. కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? జ్ఞానానికి అతీతమైనటువంటి ఆత్మస్థితికి చేరటం. జ్ఞానం పరిధిలో ఉంటే జీవభావం ఎక్కువగా ఉంటుంది. జీవభావం ఎక్కువగా ఉంటే మనం తప్పనిసరిగా జ్ఞానం కోసం పరితపిస్తూ ఉంటాం. సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో ఉంటాం. సమాచారం లోపలకు ప్రవేశించగలది మెదడులో ఉన్నటువంటి సున్నితమైన, సూక్ష్మమైనటువంటి, మృదువైనటువంటి కణజాలం దెబ్బతింటుంది. తదనుగుణంగా శారీరక అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు. దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం మానవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? మనో కాలుష్యం మధ్య జీవిస్తున్నాడు. భౌతిక కాలుష్యం మధ్య జీవిస్తున్నాడు. కలుషితమైనటువంటి వాతావరణంలో జీవిస్తున్నాడు. నిరంతరం పోరాటం చేస్తున్నాడు, పరుగులు తీస్తున్నాడు. మానసిక ఒత్తిడితోటే కర్మలను ఆచరిస్తూ ఉన్నాడు. కలుషితమైనటువంటి మనసు ద్వారానే ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలను రూపొందించుకొని వాటిని నెరవేర్చుకోవటం కోసం శక్తిని అంతటినీ వినియోగిస్తున్నాడు, వెచ్చిస్తున్నాడు. దీని ద్వారా ఏమవుతుంది? సంస్కారాల మోతాదు పెరుగుతుంది, తగ్గదు. సంస్కారాల మోతాదు పెరిగితే మనిషి అజ్ఞానంలో జీవిస్తున్నట్లుగా భావించాలి. సంస్కారాల మోతాదు తగ్గుతూ ఉంటే మనిషి జ్ఞానపరంగా పరిణతి చెందుతున్నట్లుగా భావించాలి. కాబట్టి జ్ఞానపరంగా ఎదిగినటువంటి వ్యక్తి ప్రపంచాన్ని మానసికంగా వదిలేస్తాడు. అజ్ఞానంలో జీవించే వ్యక్తి ప్రపంచాన్ని వాస్తవం అనుకొని భ్రమించి అందులో ఇరుక్కుపోతాడు. కాబట్టి ప్రపంచాన్ని మానసికంగా వదిలేయగలిగితేనే మనిషి జ్ఞానం అనేటటువంటి మత్తు నుండి బయటపడగలుగుతాడు. ప్రపంచం వాస్తవమని భ్రమించేటటువంటి వ్యక్తి సమాచార సేకరణలో పూర్తిగా నిమగ్నమవుతాడు. ప్రపంచం పట్ల ఆసక్తిని కనపరుస్తూ ఉంటాడు. ప్రాపంచిక విషయవాంఛల కోసం పరుగులు తీస్తూ ఉంటాడు. ఏదో సాధించాలి అనుకుంటాడు, సరిచేయాలి అనుకుంటాడు, మార్చాలి అనుకుంటాడు, పెంచాలి అంటాడు, తగ్గించుకోవాలంటాడు. ఈ విధంగా మనిషి కర్మబంధంలో ఇరుక్కుని కర్మలను ఆచరిస్తూ అంతరంగాన్ని సమూలంగా కలుషితం చేసుకుంటాడు. కాబట్టి జ్ఞానం అనేది ఏదైనా, ఎటువంటిదైనా మాయకు ప్రతిరూపమే. అది భౌతిక జ్ఞానమైనా మాయకు ప్రతిరూపమే, సైన్సు సాంకేతిక పరిజ్ఞానమైన మాయకు ప్రతిరూపమే, ఆధ్యాత్మికతకు సంబంధించిన సమాచారం అయినా సరే అది మాయకు ప్రతిరూపమే. కాబట్టి జ్ఞానం అనేది ఆలోచనల పరిధిలో ఉంటుంది, జీవభావంలో ఉంటుంది. జీవభావంతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకొని ఉంటుంది. మనిషి జీవభావంలో ఉన్నంత వరకు దివ్యత్వాన్ని అందుకునే అవకాశం లేదు. జీవభావాన్ని కరిగించుకోగలిగితేనే దివ్యత్వాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞానాన్ని గురించినటువంటి అవగాహన ఉంటే జ్ఞానమే మాయా అనేటటువంటి విషయం అనుభవంలోనికి వచ్చేటట్లయితే మనిషి విశిష్టమైనటువంటి జ్ఞాన సేవలను అందించే అర్హతను పొందగలుగుతాడు. విధానాన్ని తెలుసుకోవటం కోసం తప్పనిసరిగా జ్ఞానం కావాలి. కానీ అనుభవాన్ని పొందటం కోసం మాత్రం జ్ఞానం అవసరం లేదు.
తెలుసుకున్నది అనుభవంలోకి రావాలంటే జ్ఞానం కూడా అవరోధమవుతుంది. అందుకే మానవ జీవితానికి జ్ఞానమే ప్రాణం అంటున్నాం, జ్ఞానమే ప్రమాదం అంటున్నాం. జ్ఞానం అంటే ఏమిటి? ప్రాణశక్తి యొక్క రూపాంతరం కదా. ప్రాణశక్తి స్వచ్ఛంగా ఉన్నంత వరకు ఎటువంటి ప్రమాదం లేదు. ప్రాణశక్తి రూపాంతరం చెందిందంటే అది సంకల్పాలుగా, కోరికలుగా, ఆశయాలుగా, గమ్యాలుగా, లక్ష్యాలుగా మార్పు చెంది వాటిని నెరవేర్చుకోవటం కోసం ప్రపంచం వెంట పరుగులు పెట్టమని రెచ్చగొడుతూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది, ఆదేశిస్తూ ఉంటుంది. ఎవరైతే జీవితాన్ని గురించి చక్కటి అవగాహన ఏర్పరచుకుని జీవితాన్ని కొనసాగించగలుగుతారో వాళ్ళు ప్రపంచంలో జరిగేటటువంటి విషయాలకు ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వరు, జ్ఞానం కోసం కూడా పరితపించరు. జ్ఞానం పెరుగుతుందంటే మనోభారం కూడా పెరుగుతున్నట్లే. అది ఆత్మజ్ఞానం కావచ్చు, భౌతిక జ్ఞానం కావచ్చు, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎటువంటిదైనా కావచ్చు, మనసుకు భారమే. అయితే వ్యత్యాసం ఎక్కడ ఉంటుంది? సైన్సు సాంకేతిక పరిజ్ఞానం బరువుగా ఉంటుంది, మిథ్యా జ్ఞానం మధ్యస్థంగా ఉంటుంది, ఆత్మజ్ఞానం అనేది తేలిగ్గా ఉంటుంది. మనం ఏం చేయాలి? సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని, మిథ్యా జ్ఞానాన్ని జీవిత అనుభవాలకు సంబంధించినటువంటి సంస్కారాలని సమూలంగా కోకట వేర్లతో సహా తొలగించుకోగలగాలి. అలా తొలగించుకోగలిగితే మనోభారం తగ్గుతుంది. మనోభారం తగ్గుతుందంటే మనిషి ఆధ్యాత్మికంగా పరిణతి చెందుతున్నట్లుగా నిదర్శనమవుతుంది. మనోభారం పెరుగుతుందనుకోండి, మనిషిలో తమోగుణం, రజోగుణం బాగా పెరుగుతాయి, కర్మ బంధం పెరుగుతుంది, కర్మల కోసం పరుగులు తీస్తూ ఉంటాడు. కర్మలు చేసే కొలది కర్మఫలం సమకూరుతూ ఉంటుంది. ఆ కర్మఫలం మరలా కర్మలకు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనిషి కర్మబంధంలో పూర్తిగా ఇరుక్కుపోతాడు. జీవితం సమూలంగా గాడి తప్పుతుంది. అయితే దీనికి పరిష్కారం ఏంటి? జీవిత సంకల్పం నెరవేర్చుకోవాలి. ఏమిటా జీవిత సంకల్పం? మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని పవిత్రంగా నిర్వహించడమే. ఆ మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని పవిత్రంగా నిర్వహించడం కోసం శరీరాన్ని, మనసును సంసిద్ధం చేయాలి. అందుకు మనకు విచక్షణ కావాలి, వివేచన కావాలి. విచక్షణ, వివేచన ఉన్నటువంటి వ్యక్తి జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి ఎటువంటి జీవితాన్ని కొనసాగించాలో నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకున్న దాన్ని అమలు జరుపుతాడు. అప్పుడు తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే, జ్ఞానం కూడా మాయా అని తెలుసుకొని జ్ఞానం యొక్క పరిధిని దాటి ఆత్మస్థితికి చేరగలిగితే జ్ఞాన సేవలను అందించేటటువంటి అర్హత ఉంటుంది. జ్ఞాన సేవలను అందించేటటువంటి అర్హతను పొందాలంటే మనిషి జీవుడికి లోబడి జీవించకూడదు, జీవుడిని లోబరుచుకోవాలి. మనసు ఆధీనంలో పని చేయకూడదు, మనసును స్వాధీనపరుచుకోవాలి. అందుకు సనాతన ఋషి సాంప్రదాయాన్ని ఆలంబనగా చేసుకొని ముందుకు సాగాలి. పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి ఎవరికైతే శాస్త్రీయపరమైనటువంటి అవగాహన ఉంటుందో వాళ్ళు
ప్రపంచానికి ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వరు. ప్రపంచాన్ని ఒక నిచ్చెనగా వాడుకుంటూ తమ పురోభివృద్ధికి దాన్ని ఉపయోగించుకుంటారు. ప్రపంచాన్ని వదిలేయటం కాదు, ప్రపంచంలో ఇరుక్కుపోకుండా ఉండాలి. కాబట్టి ఆధ్యాత్మిక సేవలను అందించడంలో జ్ఞాన సేవలు కీలక పాత్ర పోషిస్తాయి. అటువంటి జ్ఞానాన్ని గురించి సంపూర్ణంగా అవగాహన గావించుకొని మీ జీవితాలను సద్వినియోగపరచుకోవటంలో, జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో కృషి చేస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.